ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా గెలిచిన తర్వాత ఆయన 50 రూపాయల నుంచి పెన్షన్ను ప్రవేశపెట్టారు. పెన్షన్ స్కీమ్. ఈ పెన్షన్ స్కీము వృద్ధులకు, వితంతువులకు, అట్లాగే వికలాంగులకు పెట్టడం జరిగింది. అయితే ఆ దినాల్లో వికలాంగులు అని చెప్పుకోవడానికి కూడా చాలా భయపడేవారు, చులకన భావంతో ఉండేవారు. అయితే వికలాంగుల సర్టిఫికేట్లు ఆ దినాల్లో కొంతమంది అవగాహన ఉన్నవారు, కొద్దిగా చదువుకున్నవారు సర్టిఫికేట్లు చేసుకొని కొన్ని రాయితీల కోసం ఉపయోగించుకుంటూనే ఉండేవారు. అయితే నాకు తెలిసి మా నాన్నగారు బ్లైండ్. ఆయన 1995 నుంచి పెన్షన్ పొందుకుంటారు. అంటే ఆనాటి 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. అప్పటి నుంచి ఆయన ఈ యొక్క వికలాంగుల పెన్షన్ అనేది పొందుకుంటూ ఉన్నాడు. అయితే 2004 వరకు ఈ యొక్క వికలాంగుల పెన్షన్ అనేది కేవలము 75 రూపాయలు మాత్రమే ఉండేది. అయితే ఈ యొక్క సర్టిఫికేట్లు దేనికోసం 2004 వరకు చేసుకునేవారు అంటే కొన్ని రాయితీలు అనేవి ఉండేవి. 95 నుంచే వికలాంగుల చట్టం అనేది ఏర్పరచబడింది. వికలాంగుల చట్టంలో ఉద్యోగ అవకాశాలు 3% కల్పించడంతో కొన్ని బస్ పాస్ రాయితీలు, ట్రైన్ పాస్ రాయితీలు ఇవ్వడంతో కొంతమంది అవగాహన గల వ్యక్తులు ఈ యొక్క వికలాంగుల సర్టిఫికేట్లను చేసుకునేవారు. 95 నుంచే మొదలైంది వికలాంగుల సర్టిఫికేట్లు. కొంత తెలివైన వారు ఏం చేశారంటే బోకస్ సర్టిఫికేట్లను చూపించి వికలాంగుల యొక్క రాయితీలను పొందుకుండేవారు. వికలాంగులకి ఆనాడు దినాల్లో ఇచ్చిన సబ్సిడీ లోన్లు గట్రా పొందుకుండేవారు. అయితే 2004 తర్వాత చాలా మార్పులు జరిగాయి. అయితే 2003లో నాకు యాక్సిడెంట్ జరగడంతో నేను వికలాంగత్వంను పొంది ఉన్నాను. అయితే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీఎంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గెలవడం జరిగింది. అయితే ఆయన సీఎం అయిన కానిసి పెన్షన్ పెంపు అనేది చేయడం జరిగింది. అంటే 75 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 రూపాయలు చేయడం జరిగింది. అయితే ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే ఆయన చేసేది వికలాంగులను గుర్తించాలి. ఈ రాష్ట్రంలో వికలాంగుల యొక్క సంఖ్యను మనం తెలుసుకోవాలి. కాబట్టి వారందరికీ కూడా మనము ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలి అనే ఆలోచనతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వికలాంగుల సర్టిఫికేట్లు జారీ చేసి వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది 2 సంవత్సరాలు. నేను 2006లో పెన్షన్ తీసుకున్నాను. నాకు 2006లో పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆనాటి దినాల్లో ఒక వికలాంగుడు 1 లేక 3 పెన్షన్లు కూడా పొందుకున్నాడు. ఎట్లా అంటే
ఒక ఊర్లో ఒక పెన్షను, ఇంకొక ఊర్లో ఇంకొక పెన్షను, ఇంకొక ఊర్లో ఇంకొక పెన్షన్. అంటే అక్కడ పేర్లు మార్చి మార్చి, ఇంటి పేర్లు మార్చి మార్చి పెన్షన్లు అనేవి వాళ్ళు పొందుతూ ఉండేవారు. అయితే అది వికలాంగులే ప్రభుత్వాన్ని ఆ దినాల్లో చాలా వరకు మోసం చేశారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మోసం చేశారు. అయితే క్రమేణా 2007లో పెద్ద ఉద్యమం జరిగింది. అంటే వికలాంగుల పెన్షన్ 500కి పెంచాలనేసి మన్యం శ్రీ మందకృష్ణ మాదిక్ గారు వికలాంగుల పైన దృష్టి పెట్టడంతో కొంతమంది వికలాంగులు వైజాగ్ ప్రాంతంలో వికలాంగుల యొక్క సమస్యలను మాదిక రిజర్వేషన్ ద్వారా మందకృష్ణ మాదిక్ గారు పోరాటం చేసేవారు. కాబట్టి ఆయన మేలు చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది వికలాంగులు వైజాగ్లో ఆయనకి మన వికలాంగుల యొక్క సమస్యల గురించి తెలియజేయడంతో మన వికలాంగుల తరపున ఆయన పోరాటం చేశారు. కొన్ని పెన్షనే కాకుండా కొన్ని ప్రభుత్వ వికలాంగులకు చేయవలసిన సంక్షేమం గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. 2007లో 2009 ఎన్నికలకు వెళ్ళే ముందు 2007లో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ని వికలాంగుల సమాజం ముట్టడించడం జరిగింది. నిజామా కాలేజ్ గ్రౌండ్లో ఏం జరిగిందో ఈ ప్రపంచం అంతటికి కూడా తెలుసు. ఆ విషయాన్నే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇంతమంది వికలాంగులు ఉన్నారా? ఇలాంటి పరిస్థితుల్లోనూ ఉన్న వికలాంగులు ఉన్నారా అంటే వికలాంగులు అందరూ కూడా బయటకు వచ్చారు. అప్పటిదాకా వికలాంగులమని చెప్పుకోవడానికి కూడా బాధపడే వికలాంగుడు బయటకు వచ్చారు. నిజమైన వికలాంగులు బయటకు వచ్చారు. వాళ్ళని చూసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమాజం అంతా ఎంతో బాధపడిపోయింది. కాబట్టి 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గెలిచిన వెంటనే వికలాంగుల యొక్క పెన్షన్ 500 రూపాయలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు మీరు అన్నారు కదా, ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారు రెండవసారి సీఎం అయ్యేంత వరకు వికలాంగుల పెన్షన్ అనేది 500 మాత్రం ఉండేది. అయితే చాలామంది వికలాంగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. చాలామంది వికలాంగులు 2001 జీవో ప్రకారంగా వికలాంగులకు మంచిగా కొంతమంది స్థిరపడడానికి అవకాశం కలిగింది. చాలామందికి బ్యాక్లాగ్ పోస్టులు రావడం జరిగింది. 2009 తర్వాత నుంచి 2014 వరకు ఏం జరిగిందో, ఎలాంటి ఉపాధి వికలాంగులకు లభించిందో, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్కీములను అమలు చేసిందో, ఏం జరిగింది 2014 వరకు అనే విషయాన్ని మనం రాబోయే
పాఠంలో నేర్చుకుందాం.